అమౌంట్ ఎంత దొరికింది? అమౌంట్ 20,000 చిల్లర చూపించింది. ఇక ఫోన్లు అన్నీ వీళ్ళు తీసుకున్నాక అమౌంట్ ఇంత ఇస్తేనే ఫోన్ ఇస్తామని చెప్పి డిమాండ్ చేస్తే నేను ఇక్కడ నరసింహారావు సార్ తోటి రికమెండేషన్ మీద నాకు ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక సంతకం పెట్టడానికి రావాలని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళు డిమాండ్ చేసి పిలిపించుకొని సంతకం పెట్టడం కోసం కాదు, అమౌంట్ అందరూ ఎరుగురు కట్టేది, మిగతా అమౌంట్ మీరు అట్టని చెప్పి తీసుకుపోతారు అని చెప్పారు. సార్ నేను ఒక ఎమ్మెల్యే గారి తోటి రికమెండేషన్ మీద ఫోన్ చెప్పినా కూడా మళ్ళీ అట్లుండే బాబు నువ్వు ఇవ్వకపోతే నీ ఫోన్ ఇవి అన్నాక అప్పటికప్పుడు నేను సార్ ఏటీఎంకి వెళ్ళి ఒక బాబు అన్న టైంకి తీసుకొచ్చి మీరు అన్నంత అమౌంట్ ఇచ్చేది పోతాను. 4,300 డిమాండ్ చేసేది. నేను ఎప్పటికీ తీసుకొచ్చి మీకు ఇచ్చిపోతాను చెప్పి నేను అన్నాక నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఛాన్స్ ఇచ్చాను. అంతలోపు నేను ఏసీపీ వాళ్ళకు నేను సరే ఇట్లా డిమాండ్ చేస్తాను వాళ్ళ ఫాలోయింగ్ అంటే మీరు ఎట్లా అంటే ఇప్పుడేమి సార్ ఇప్పుడేమి 5,000 ఇచ్చాను. ఇప్పుడు ఇది ఏ రోజు జరిగిందన్న? పత్తలాట పట్టుకునేది నెక్స్ట్ మంత్ అంటే పేన మంత్లో 28 డేట్ 28 తారీఖు అంతా అయ్యలేదు. 28, 29 అంటే పేన పట్టుకుని ఏడ పట్టుకున్నారు? ఈ జోయిన్పల్లి మధ్యలో మామిడి తోటలు లోకల్ పోలీస్ కాదు, ఆడికి వెళ్ళి వచ్చేది స్పెషల్ పార్టీ పట్టుకున్నదా? నేను ఆల్రెడీ వీళ్ళతో కొంచెం గొడవ అయింది. కేసు చేస్తాం చేస్తా అంటే కేసు చేసినా కూడా మేము కోర్టు ఎండోర్ చేసినప్పుడు కోర్టులో చూసుకుంటాం, మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళిపోవాలి. అప్పటికప్పుడు మనం ఫోన్ చెప్తున్నాం అని చెప్పి ఆ సార్ నా ఫోన్ తీసుకుంటున్నాను. తర్వాత తీసుకుని స్టార్ట్ చేస్తాను. పేరు ఏం పేరు? పూర్తి పేరు? నా పేరు బండారి ఎవరు? ఉమ్మడిగా మండలం రాయకల్ మండలం. ఫస్ట్ ఏం జరిగింది చెప్పండి ఒకసారి.